ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మన కోపాన్ని వదిలించుకోవడము. యేసు పాపశక్తిని విచ్ఛిన్నం చేసి దేవుణ్ణి గౌరవించే ఎంపికలు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మార్పు సాధ్యమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎట్లా ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అపోస్తలుడైన పౌలు విశ్వాసుల స్వభావము మరియు ప్రవర్తన గురించి విస్తృతంగా రాశాడు. క్రైస్తవులుగా మనము మన పిలుపునకు తగిన విధంగా నడుచుకోవాలి అని ఆయన అన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను మీరు పిలువబడిన పిలుపుకు తగిన విధంగా నడుచుకోవాలని మరియు దేవుని పోలి నడుచుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీలోని సంఘానికి ఆయన రాసిన లేఖ దైవిక జీవితాన్ని గడపడం అంటే ఏమిటో అని ఒక అందమైన వివరణ ఇస్తుంది. ముందుగా మన పాత అలవాట్లు మరియు ప్రవర్తనలను తగ్గించుకొని వాటిని దేవుణ్ణి గౌరవించే కొత్త వాటితో భర్తీ చేయాలి. మనకు వచ్చే కొత్త స్వభావానికి అనుగుణంగా మనము ప్రవర్తించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనాలలో మనకు వదులుకోవలసిన 15 ప్రవర్తన నియమావళి జాబితాను ఈ వాక్యాల ద్వారా మనకు అందిస్తుంది. వీటిలో ప్రతి దానిలో కోపము పోషించే పాత్రను గమనించాలి. ఇది కఠినమైన భావాలను రేకెత్తిస్తుంది మరియు శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మనము ప్రభువులో ఎదిగే కొద్దీ ఆత్మఫలములైన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలలో వాటి ద్వారా మన భక్తిహీనమైన ఆలోచనలను మరియు చర్యలను భర్తీ చేయాలి. మనము త్వరగా కోపగించుకుంటే మనము ఓర్పును పెంచుకోవాలి. మనకు కోపము మండితే మనము శాంతియుతంగా మారాలి. మాటలతో మూర్ఖత్వము క్రీస్తు నిశ్శబ్ద జ్ఞానానికి దారితీస్తుంది. నూతన సృష్టిగా రక్షణకు ముందు మనం ఎవరో దాని ద్వారా మనం ఇకపై నిర్వచించాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన పని ద్వారా దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి మనము విముక్తి పొందేము. ఆమేన్.